హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞానీస్ మామ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈద్గా లెసన్ చెప్తానండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఈద్గా లెసన్ వచ్చేసి ప్రేమ్చంద్ అన్నమాట లేఖక్. ఇది చూడండి, ప్రేమ్చంద్కే కహానీ పర్ ఆధారిత హై. ప్రేమ్చంద్ రచించినటువంటి కహానీని ఆధారితమైనది. సో చూడండి, ఇక్కడ విషయ ప్రవేశ్ అంటే అసలు ఈ లెసన్ ఏంటి అని అర్థం. प्राचीन काल से ही नैतिक मूल्य భారతీయ జీవన్కి ప్రతిబింబ రహతే హై. ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఏవైనా ఎవరి జీవితాలైనా కానీ ప్రతిబింబం అవుతున్నాయి మన భారతీయవన్నీ అని అర్థం. ఇంకే రూప్ హర్ భారతీయమే సమాయే హుయే హై. ఈ లెసన్లో ప్రతి భారతీయుడు మిళితమై ఉన్నాడు. హమ్ అపనే బుజ్గోం కా బడా ధ్యాన్ రఖతే హై. మనమందరం కూడా మనం ఏ దేవుణ్ణైతే ప్రార్థిస్తూ ఉంటామో ఆ దేవుణ్ణి చాలా ప్రార్థిస్తూ ఉంటాం. కొంతమంది క్రిస్టియన్స్ని, కొంతమంది అల్లాని, కొంతమంది ఆంజనేయ స్వామి, మహాలక్ష్మి అమ్మవారు, వీళ్ళందరినీ పూజిస్తూ ఉంటారు. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై. సో వాళ్ళ ఇష్టాలని ఈ కహానీలో చిత్రీకరించారనమాట ప్రేమ్చంద్ గారు. సో మనం ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, రంజాన్ కే పూరే 30 రోజుం కే బాద్ ఆజ్ ఈద్ ఆయి హై. రంజాన్ వచ్చేటువంటి 30 రోజులకు ముందు ఈద్ అనేది వస్తుంది. కితనా మనోహర్, కితనా సుహావనా ప్రభాత్ హై. కొంచెం మనోహరంగా, కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణం. వృక్షం పర్ కుచ్ అజీవ్ హరియాలీ హై. చెట్ల మీద నిర్జీవంగా ఉన్నటువంటి పచ్చదనం ఉంది. కేతో మే కుచ్ అజీవ్ రౌనక్ హై. పొలాలు కూడా ఎందుకనో విచిత్రంగా ఉన్నాయి. ఆస్మాన్ పర్ కుచ్ అజీవ్ లాలిమా హై. ఆకాశం కూడా ఎందుకనో నిర్జీవంగా ఎరుపుగా ఉంది. ఏంటో ఆజ్గా సూర్య దేకో, ఈరోజు సూర్యుని చూడండి. కితనా ప్యారా, ఎంత ప్రేమగా ఉన్నాడు. కితనా శీతల్ హై, ఎంత శీతలంగా ఉంది. మానవ సంసార్కు ఈద్ హీ బదాయి దే రహా హై. ప్రపంచమంతా కూడా ఈద్ యొక్క అభినందనలను తెలుపుతూ ఉంటుంది. ఈద్గాహ్ జానేకి తయారియా హో రహీ హై. ఈద్గాహ్ జరుపుకోవడానికి అందరూ తయారవుతున్నారు. లడకే సబ్సే జ్యాదా ప్రసన్న హై. పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గినతే హై. తరచుగా జేబుల్లో ఏదో నిధిని నింపుకొని వచ్చి లెక్క పెట్టుకుంటున్నారనమాట. నిధి అంటే ఏంటండి? కాయిన్స్, మనీ అన్నమాట. మహమూద్ గిన్తా హై. మహమూద్ లెక్కిస్తున్నాడు. 1 2 3 4 అని చెప్పి 10 12. అతని ఉస్కే పాస్ 12 పైసే హై. అతని దగ్గర 12 రూపాయలు ఉన్నాయి. మోహసిన్ కే పాస్ 15 పైసే హై. మోహసిన్ దగ్గర 15 రూపీస్ ఉన్నాయి. ఇన్సే అన్గినిత చీజేం లాయేంగే. అతని దగ్గర లెక్కలేనన్ని వస్తువులు తీసుకోవచ్చు. ఖిలౌనీ, మిఠాయియా, బిగుల్, గేంద్ और ना जाने क्या क्या, అలాగే చాలా తీసుకోవచ్చు. और सबसे ज़्यादा प्रसन्न है. అలాగే అతడు చాలా అంటే చాలా హమీద్ అన్నమాట. హమీద్ और सबसे ज़्यादा प्रसन्न है హమీద్. అలాగే హమీద్ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాడు. वह बोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. అక్కడ అమాయకంగా 4-5 సంవత్సరాలు ఉన్నటువంటి సన్నగా ఒక పిల్లవాడున్నాడు. ఉస్కా పిత గత వర్ష హైజెక్కి బెంట్ హో గయా. అతని తండ్రి గత సంవత్సరం కలరా వచ్చి చనిపోయారు. और माँ ना जाने क्यों पीली पड़ती गई. వాళ్ళ అమ్మకి అంటే ఇప్పుడు తండ్రి అంటే భర్త చనిపోతే భార్యకి పసుపు తీసేస్తారు కదా, సో అదనమాట, పసుపు తీసేశారని చెప్పి చెప్తున్నారు.
और एक दिन वह भी परलोक सिधार गई. అలా ఒకరోజు ఆవిడ కూడా చనిపోయింది. కిసీ కో పతా నా చలా హీ, అతనికి ఆ వయసులో ఏమీ తెలియదు అన్నమాట. ఆఖిర్ అచానక్ యహ క్యా హువా, అకస్మాత్తుగా అతడు ఏం చేస్తాడు ఆ 4-5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లవాడు. ఆ పిల్లవాడు ఎవరండి? హమీద్ గురించి చెప్తున్నాం అనమాట ఈ లెసన్లో. అబ్ హమీద్ అప్ని దాది అమీనాకి గోదీ మే సోతా హై. హమీదు అతని అమ్మమ్మ దగ్గర పడుకున్నాడు. రేవు అనమాట, రేవు దగ్గర పడుకున్నాడు. దాదీ అమ్మ హమీద్ సే కహతీ హై కి ఉస్కే అబ్బాజాన్ రూపాయ కమానే గయే హై, మీ అబ్బాజాన్ డబ్బులు తీసుకురావడానికి వెళ్ళాడు అని చెప్తుంది. అమ్మీ జాన్ అల్లాహ్ మియా కే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సీ అచ్చి చీజం లానే గయి హై. అమ్మీ జాన్ అంటుంది, అల్లాహ్ మనకి ఇంట్లో చాలా వస్తువుల్ని ఇస్తాడు అని. ఆశాసో బడీ చీజ్ హై, ఆశకి చాలా థింగ్స్ వస్తాయని. హమీద్కే పావమే జూతే నహి, హమీద్కి నడవడానికి చెప్పులు కూడా లేవు అని. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై, తల మీద పాత టోపీ ఉంది. జిస్కా గోటా కాలా పడ్ గయా హై, అతని బట్టలు కూడా నల్లగా ఉన్నాయి. ఫిర్ బీ వహ్ ప్రసన్న హై, కానీ అతడు చాలా ప్రసన్నంగా ఉన్నాడు. అభాగిన్ అమీనా అపని కోటరీ మే బయటి రో రహీ హై, అభాగ్యమైనటువంటి అమీనా ఏడుస్తూ ఉంది. ఆజ్ ఈద్ కా దిన్ హై, ఈరోజు ఈద్ పండుగ. ఔర్ ఉస్కే ఘర్ మే దానా తక్ నహీ హై, తినడానికి ఏమీ లేవు. లేకిన్ హమీద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై, కానీ హమీద్ చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే చిన్నపిల్లవాడు కదా. బాహర్ ఆషాహి కిరణ్ హై, బయట చాలా కిరణంగా అంటే వెలిగిపోతూ కనిపిస్తూ ఉన్నాడు. హమీద్ భీతర్ జాకర్ దాదీసే కహతా హై, హమీదు బయట కూర్చున్నటువంటి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. తుమ్ డర్నా నహీ అమ్మా, మై సబ్సే పహలే ఆవుంగా, బిల్కుల్ నా డర్నా, నువ్వేమీ భయపడకు అమ్మా, నేను అందరికీ అన్నీ తీసుకొని వస్తాను, నువ్వు భయపడకు అని. అమీనా కా దిల్ కచుట్ రహా హై, అమీనా యొక్క మనసు చాలా గాయపడింది. గావ్ కే బచ్చే అపనే పితా కే సాత్ జా రహా హై, గ్రామంలో ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళ తండ్రితో పాటు వెళ్తూ ఉన్నారు. హమీద్ కా అమీనాకి శివ కౌన్ హై, హమీద్కి అమీనా అంటుంది శివుడే ఉన్నాడు అని. బీడ్ మే బచ్చా కహీ కో గయా తో క్యా హోగా, గుంపులో పిల్లల్లో తప్పిపోతే ఎలా. 3 కోస్ చలేగా కైసే, పైరో మే చాలే పట్ జాయేంగే, 3 కోట్ల మంది వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తాడు నడుచుకుంటా. కాళ్ళ మీద పుండ్లు పడితే. జూతే బీతో నహీ హై, చెప్పులు కూడా లేవు. వాహ్ తోడి దూర్ చల్కర్ ఉసే గోదీలే లగి, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గోధి తీసుకుందనమాట. లేకిన్ యహా సేవియా కౌన్ పకాయే, లేకపోతే ఎలా చేయాలి వంట అని తీసుకుందనమాట. పైసే హోతే హో లౌట్తే సారీ సామాగ్రి జగా కర్కే చట్పట్ బనా లేతి, కొంచెం తక్షణమే కొంచెంగా చిన్నగా తీసుకోవాలి అనుకుంటుంది. యహాతో చీజం జమా కర్తే గంటే లగేంగే, కొంచెంగా తీసుకుంటాము అని. गाँव से मेला चला, గ్రామంలో మేళము వెళ్తుంది. और बच्चों के साथ हमीद जा रहा था, అలాగే పిల్లలతో హమీద్ కూడా వెళ్ళాడు. షహర్ కా దామన్ ఆ గయా, పట్టణం డాబా దగ్గరికి వచ్చాడు. సడక్ కే దోనం ఓర్ అమీర్ కే బగీచే హై, 2 రోడ్ల మధ్యలో అమీర్ గ్రామంలో పెద్ద బంగ్లాలు ఉన్నాయి, గార్డెన్స్ ఉన్నాయి. బడి ఇమారతేం హై, చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, క్లబ్స్ ఉన్నాయి, కాలేజ్ घर आदि दिखाई देने लगे. ఈద్గాహ్ నజర్ ఆయి और उसी के पास ईद का मेला, ఈద్ జరిగేటువంటి స్థలం వచ్చేసింది, మేళ కూడా వచ్చేసింది. नमाज पूरी होते ही सबसे बच्चे मिठाई और खिलौने की दुकानें पर दावा बोल देते हैं. నమాజ్ పూర్తయింది, పిల్లలందరూ కూడా మిఠాయి కొనుక్కుంటున్నారు, ఆట వస్తువులు కొనుక్కుంటున్నారు.
దుకాణ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. హమీద్ దూర్ కడా హై, హమీద్ మాత్రం బయట నుంచున్నాడు, అంటే ఒక చోట దూరంగా నుంచున్నాడు. ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై, అతని దగ్గర 3 రూపీసే ఉన్నాయి. మొహసిన్ బిర్తి ఖరీదుతా, మొహసిన్ అంటే అమ్మే వాళ్ళు ఉన్నారు. మహమ్మద్ సిపాహీ, నూరే, వకీల్ और सम्मी दो भी है. మొహమ్మద్ సిపాయి ఇవన్నీ తీసుకుంటూ ఉన్నాడు. హమీద్ కిలో నొంకు లల్చాయి ఆంకొన్సే దిక్తా హై, హమీద్కి ఆ ఆట వస్తువులు చూస్తుంటే చాలా ముచ్చట వేస్తూ ఉంది. వహ ఆప్నే ఆప్కో సమझता है, అతడు తనలో తాను అనుకుంటున్నాడు. మిట్టీకేతో హై గిరేతో చకాచున్ హో జాయే, మట్టితో చేసినవైతే పగలవు కదా అని. ఫిర్ మిఠాయికే దుకానేం ఆతీ హై, మిఠాయి కొట్టు వచ్చింది. ఫిర్ मिठाई की दुकानें आती है. किसी ने रेवड़िया ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा. కొంతమంది గులాబ్ జామ్ తీసుకుంటున్నారు, కొంతమంది రెవడీలు తీసుకుంటున్నారు, కొంతమంది హల్వా తీసుకుంటున్నారు. మొహసిన్ कहता है, మొహసిన్ అన్నాడనమాట, హమీద్ రెవడీ లేలే కితనీ ఖుష్బూదార్ హై, హమీద్ రెవడీ తీసుకో చాలా బాగుంటుంది అని. హమీద్నే కహా రకే రకో క్యా మేరే పాస్ పైసే నహీ హై, తీసుకో తీసుకో అంటున్నావు, నా దగ్గర డబ్బులు లేవు అని. सम्मी बोला 3 ही पैसे तो है, 3 पैसे में क्या क्या लोगे. హమీద్ మౌన్ రక్తా. సమ్మీ చెప్తున్నాడు 3 రూపాయలు ఉన్నాయా, 3 రూపాయలకి ఏమేమి వస్తాయి అని. హమీద్ చాలా మౌనంగా నుంచున్నాడు. మిఠాయియోं के बाद लोहे की चीज़ें की दुकानें आती है. మిఠాయి కొట్టుల తర్వాత వస్తువులు తీసుకున్నటువంటి దుకాణం వచ్చింది. కయి చిముటు రకే హుయే, చాలా పట్టకారులు ఉన్నాయి అన్నమాట. హమీద్కో క్యాలా ఆతా హై, హమీద్కి గుర్తొచ్చింది. దాదీకే పాస్ చిమటా నహీ హై, అమ్మమ్మ దగ్గర చిమటా లేదు. తవే సే రోటియా ఉతారతే హై, పెనం మీద రొట్టెల్ని చేత్తో తీస్తుంది. తో హాత్ జల్ జాతే హై, అప్పుడు చేతులు కాలుతూ ఉన్నాయి. అగర్ చిమటా లే జాకర్ దాదీకో దే దే, ఇప్పుడు చిమటా తీసుకొని నేను అమ్మమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తాను. తో వహ్ కితనీ ప్రసన్న హోగి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఫిర్ ఉన్కి ఉంగలియా కభీ నహీ జలేంగే, అప్పుడు అమ్మమ్మ వేళ్ళు కాలవు. దాదీ అమ్మ చిమటా देखते ही दौड़कर मेरे हाथ से ले लगी और कहेंगे, దాదీ అమ్మ చిమటా తీసుకో అని చెప్పి తన చేతిలో పెడితే అమ్మమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది. మేరా బచ్చా అమ్మా కే లియే చిమటా లాయా హై, హజారే దుకాయం దేతీ రహేంగి. అమ్మమ్మ చాలా ప్రేమగా దగ్గరికి వస్తుంది, నా కోసం తీసుకొచ్చావా అని చెప్పి నన్ను బ్లెస్ చేస్తుంది. ఫిర్ పడోసకి ఔరతంకి దికాయేంగే సారే గావమే చర్చా హోనే లగేంగి. పొరుగు ప్రాంతం వాళ్ళందరి దగ్గర కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇదే చర్చలకు జరుగుతూ ఉంటుంది. హమీద్ చిమటా లాయా, హమీద్ చిమటా తీసుకున్నాడు. కితనా అచ్చా లడకా హై అని చెప్పి చెప్తూ ఉంటారు, మంచి ఆ పిల్లవాడు అని. బడోంకి దువాయం సీదే అల్లాహ్ కో దర్బార్ మే పహుంచతే హై ఔర్ తురంత్ సునీ జాతీ హై. వాళ్ళందరూ చెప్తూ ఉన్నప్పుడు అల్లాహ్ దగ్గరకు కూడా వెళ్తుంది. యహ చిమటా కితనే కా హై, హమీద్ అంటున్నాడు ఈ చిమటా ఎంత అని. చహ్ పైసే కీమత్ సున్కర్ హమీద్ కా దిల్ బయట గయా. 6 రూపీస్ అని చెప్పేటప్పటికి హమీద్ మనసు గాయపడింది. హమీద్ నే కలేజా మజబూత్ కర్కే కహా 3 పైసే లోగే. దుకాన్దార్నే బులాకర్ చిమటా దే దియే, 3 రూపాయలకి ఇవ్వచ్చు కదా అంటే చిమటాని ఇచ్చాడనమాట. హమీద్ నే ఉసే ఇస్ తరహ్ కందెం పర్ రహా मानो बंदूक हो और शान से उकड़ता हुआ संगियों के पास आया. दोस्तों ने मजाक किया, దోస్తులతో మజాక్ చేయకుండా తీసుకుంటున్నావు, నువ్వు చాలా గొప్ప అబ్బాయివి. యహ చిమటా క్యూం లాయా పగలే ఇసే క్యా కరేగా. దోస్తులు అంటున్నారు ఇది తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, ఏం చేయడానికి అని. घर आने पर अमीना हमीद की आवाज़ सुनते हैं कि दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. सहसा हाथ में चिमटा देखकर वह चौंकी. అతని చేతిలో
ఆ చిమటాను చూసి ఆశ్చర్యపోయింది. యహ్ చిమటా కహా సే లాయా, ఈ చిమటాని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మైనేమో లియా హై అమ్మా, నేనే సంపాదించాను. కితనే పైసే హై, ఎన్ని రూపాయలకి? 3 పైసే హై, 3 రూపీస్కి అని. అమీనానే అపనే మాతే పర్ హాత్ రహా, నుదుటి మీద చేయి పెట్టింది. వహ్ అఫ్సోస్ కర్తీ హై, అయ్యో అల్లాహ్, బర్తీ హుయి బోలీ హు కైసా బేసమజ్ లడ్కా హై కి దోపహర్ హుయి, ఈ ఎండలో వెళ్ళి తీసుకొని వచ్చావా? కుచ్ కాయా నా పియా, నువ్వు ఏమి తినలేదు తాగలేదు. లాయా క్యా చిమటా, నువ్వు ఎలా తీసుకొచ్చావు? సారే మేలేమే తుజే ఔర్ కోయి చీజ్ నా మిలి, ఈ మేళలో ఏమైనా వస్తువుల్ని తీసుకోవచ్చు కదా. జో యహ్ లోహేకి చిమటా ఉఠా లాయా, ఎలా తీసుకొచ్చావు అని. హమీద్ నే అపరాధి భావ్ సే కహా, తుమ్హారీ ఉంగలియా తవే సే జల్ జాతీ హై. హమీద్ అపరాధ భావంతో చెప్తున్నాడు, నువ్వు వేళ్లతో తీస్తున్నావు కదా పెనం మీద రోటీలు. యహ్ ముజ్సే దేఖా నా జాతా తా అమ్మా, నేను అది చూడలేకపోయాను. ఇస్లియే మై ఇసే లియా, సో అందువల్ల నేను ఇది తీసుకున్నానమ్మా అని. అమీనా కా క్రోధ్ తురంత స్నేహమే బదల్ గయా, అమీనాకి కోపము వచ్చింది, అలాగే స్నేహభావము వచ్చింది. యహ్ మూకర్ స్నేహిత, చాలా సైలెంట్గా ఉంది. మార్మిక్ ప్రేమతా జో రస్ ఔర్ స్వాద్ సే భరా, ప్రేమ కూడా వచ్చింది. బచ్చే మీ కితనా త్యాగ్ కితనా సద్భావ్ ఔర్ కితనా వివేక్ హై, పిల్లలు చాలా త్యాగభావం ఉంటుంది, చాలా సద్భావం ఉంటుంది, చాలా వివేకమైన వాళ్ళు. దూసరోం కో ఖిలౌనే లేతే ఔర్ మిఠాయి ఖాతే దేఖ్కర్ ఇస్కా మన్ కితనా లల్చాయా హోగా, ఎదుటి పిల్లవాళ్ళు మిఠాయిలు తీసుకున్నా వస్తువుల్ని తీసుకున్నా తన మనసు చెలించలేదు. అప్పని బుడియా దాదీకి యాద్ బనీ రహీ, వాళ్ళ అమ్మమ్మ గుర్తుకు వచ్చింది. అమీనా కా మన్ గద్గద్ హోగయా, అమీనా ఇవన్నీ తలుచుకుంటే గొంతు తడారిపోయింది. ఆంచల్ ఫైలాకర్ హమీద్ కో దువాయే దేతీ జాతీ హై, అవి తన కోసం ప్రార్థనలు చేస్తుంది. ఔర్ అసువోంకి బడి బడి బూందేం గిరతీ జాతీ థీ, చాలా కన్నీరు వచ్చేస్తున్నాయి. హమీద్ ఇస్కా రహస్య క్యా సమझा, హమీద్కి ఇవన్నీ ఏం తెలుస్తుంది చెప్పండి. ఆ 4-5 ఇయర్స్ పిల్లవాడికి అమ్మమ్మ కోసం ఆ పిల్లవాడు తీసుకొస్తే ఎంత ప్రేమతో కూడినటువంటి బాధ అనేది వస్తుంది. సో ఇదనమాట లెసన్. మీకు ఏమైనా ఓరల్ కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.